రేవంత్ రెడ్డి సర్కార్కి మా సూచన ఏంటంటే 5230 కోట్ల నష్టం జరిగింది. వా సూపర్, మీరు రోబోట్లను పెట్టిరు, చిట్టీలను పెట్టిర్రు, వసీకర్ తయారు చేసిన చిట్టీలు ఉన్నాయి, వసీకర్లు ఉన్నాయి మన దగ్గర. మొత్తం ఇట్లా చుట్టు కొట్టేసి చుట్టుకొలతలు చేసేసి మొత్తం చేసి నష్టం కనిపెట్టింది. ఆ ఆధారాలు పెట్టురు బయట, ఎక్కడ ఎంత ఏమైంది ఎక్సెట్రా ఎక్సెట్రా, ఆ ఆధారాలు పెట్టురు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే జర బీజేపీ నాయకులు జర బయటికి రండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చిట్టా వేరేదనుకో, ఈ న్యూస్లో లేదు కానీ నేను కవర్ చేస్తున్నాను. ఇప్పటిదాకా శ్రీధర్ అన్న హేమా కమిటీ మాట్లాడుతున్నప్పుడు నేను వచ్చిన. ఇవాళ దురదృష్టం ఏందని అంటే భారతీయ జనతా పార్టీకి సీమ్ నెత్తురు లేదని అంటున్నా. నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా వచ్చింది IC 841. అందులో ఎవడు ఎత్తుకపోయిండవా, ఇస్లామిక్ టెర్రరిస్టులు ఎత్తుకపోయిండ్రు. అందులో పేర్లు ఏం పెట్టారు, బోలా శంకర్ అని పెట్టారు. ఆ కాల్పనిక్ ఉంటుంది కదా, సినిమాని ఇమాజినరీ వరల్డ్లో చూడాలా మీరు. ఓకే, మళ్ళీ కంగనా తీసుకొచ్చిన సినిమా ఎమర్జెన్సీ మీద ఎందుకు సెన్సర్ బోర్డు ఏమంటారు గ్రీన్ సిగ్నల్ ఇస్తలేదు? అసలు ఎవడు సెన్సర్ బోర్డు? భారతీయ జనతా పార్టీ చూడుండ్రి, తన సొంత ఎంపీ కంగనా సెన్సర్ బోర్డు మ్యాక్సిమం సర్టిఫికేషన్ ఏముంటుందో ఇచ్చి పంపించేయాలి, కథం. దానిలో ఇది చేంజ్ చేయండి, ఇది చేంజ్. అరే నేను ఇప్పుడు ఏమంటున్నా, ఇందిరాగాంధీని చంపింది సిక్కులు కాదు, సిక్ రాడికల్స్. ఇందిరాగాంధీని చంపింది సిక్కులు కాదు, సిక్ రాడికల్స్. ఇప్పుడు ఏదైతే మీ సంఘటన ఉంది కదా పంజాబ్లో, మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా కంగనా సినిమాకు, నేను అలా ఏం అడుగుతున్నానంటే ఆ ఫాల్తుగాళ్ళని అడుగుతున్నా, మళ్ళా కెనడా కన్వర్జన్స్ అవుతున్నాయి కదా సిక్కులల్లా, మీకు అది పట్టింపు లేదా? కన్వర్జన్ జరుగుతూనే క్రిస్టియనిటీకి కన్వర్ట్ అయితేనే కాన్వెంట్ స్కూళ్ళల్లో వాళ్ళకు ఏమంటారు ఎన్రోల్మెంట్ దొరుకుతుంది కదా, మళ్ళీ దాని మీద ఏం మాట్లాడారా? దీని మీద ఎవడు మాట్లాడతాడు శ్రీధర్ అన్న? ఇవాళ చుల్లు బల్కే పానీ మే డుబ్కే మరనా భారతీయ జనతా పార్టీ. తన ఇల్లుగులో కొట్టుకున్నది కంగనా తన సిద్ధాంతం కోసం. ఈ బాలీవుడ్కి ఏదన్నా కరణ్ జోహార్ని చాచా చౌదరి అని చెప్పి తిట్టిన ఏకైక వీర నారి కంగనా. కాశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు, కేరళ స్టోరీ వచ్చినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత నిరసన. అనురాగ్ కశ్యప్ కదేనా సినిమా ఆయననేనా? అనురాగ్ కశ్యప్ అయినా కాదా? నాకు జర పేర్లతోని కరెక్ట్గా ఉండదు ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ. అసలు మర్చిపోద్దు కూడా ఆయన పేరు. అంత మంచి సినిమాలు తీసినాక నేను అట్లెట్లా మర్చిపోయినా, తప్పు నాదే. సో అంత మంచి సినిమాలు ఇచ్చినాక కూడా వీళ్ళు ఏమైనా చేసిండ్రా అన్నానంటే ఎంత నిరసన ఉండే. ఇందిరాగాంధీ అసలు ఇందిరాగాంధీని ఎట్లయితే చంపినామో మోదీని కూడా మేము అట్లనే చేస్తామని చెప్పి మాట్లాడిన కథనాలు కూడా ఉన్నాయి, వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయి. ఈ ఖలిస్తానీ ఫాల్తుగాను మాట్లాడిన మాటలు. దానికి బీజేపీ ఇవాళ ఎందుకు ఇట్లా అయిపోతుందో బీజేపీ నాకు అర్థం కాదు. మీరు 2047 వరకు PM ఉండాలనంటే భారతీయుల మనోభావాలకు పెద్దపీట వేయాలి మోదీజీ. మోదీ హేతో మున్కిన్ హే నుంచి మోదీ హేతో ముష్కిల్ హే అని దాకా తెచ్చుకోకుర్రి. గడ్డపార దించాలన్నప్పుడు దించాలా. OTT ప్లాట్ఫామ్లలో IC 841 తీసుకొని వచ్చినప్పుడు ISI పాత్ర లేదు అని చెప్పి ఎంత సింపుల్గా కొట్టేసిరనంటే, ఓకే అది వేరే విషయం. పంజాబ్లో అప్పుడు అది ఎక్కడో ఆగినప్పుడు నాకు తెలుసు 40 minutes మనకు టైం ఉండే. NSG గార్డ్స్ ఆర్ టు దట్ మ్యాటర్ మన ఆర్మడ్ ఫోర్సెస్ ఏమన్నా యాక్షన్ తీసుకోవాలా, ఓకే ఒక విఫలం ఆ టైంలో జరిగింది జరగకపోయింది, ఇది ఒక్కదాని. కాకపోతే ఇస్లామిక్ టెర్రరిస్టులని బోలా శంకర్ అని పేరు పెట్టి ఏంది నాకు అర్థం కాదు, అండ్ మోర్ ఓవర్ కంగనా ఇస్ అవర్ కార్యకర్త, మోర్ దెన్ అన్ MP షీ ఈజ్ అవర్ కార్యకర్త. శ్రీధర్ అన్న, ఆమె పక్కన మనం నిలబడాల్సిన టైం ఉన్నది. కంగనకే నిలబడలేదంటే సాయి గణేష్కి ఏం న్యాయం అవుతుందన్న? సాయి గణేష్ ఆత్మక్షోభ నా చుట్టే తిరుగుతున్నదేమో మళ్ళీ. కార్యకర్తలను పట్టించుకొని పార్టీ మీరెక్కడ నాయకులు అవుతారు రవి? నాకు అర్థం కాదు. కానీ కార్యకర్తలతో కదా భారతీయ జనతా పార్టీ. ఇలా కొత్తగా ఏదో నిన్న నేను చూసిన, మీరు మిస్డ్ కాల్ ఇయ్యండ్రి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోండి. మిస్డ్ కాల్ ఇస్తాం, భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకుంటాం. కానీ కార్యకర్తల సభ్యులకు ఏం చెప్తున్నారు? మొత్తం ఇట్లా ఏమంటారు జెండాపై కపిరాజు అని అన్నట్టు నంబర్ చూపించుకొని బతుకుడే సరిపోయింది. వీళ్ళకు 18 కోట్ల కార్యకర్తలకు మీరు ఏం చేశారు? సాయి గణేష్కి ఏం చేశారు? సాయి గణేష్కి ఏం న్యాయమైంది? అది మాత్రం మాట్లాడొద్దు. కంగనా సినిమా ఫిలిం సర్టిఫికేషన్ ఇయనికి ఎందుకు వెనక కూతురు నాకు అర్థమైతలేదు. OTT ప్లాట్ఫామ్ని నియంత్రించే జిగర్లదం భారతీయ జనతా పార్టీకి ఉన్నదా? IC 841 తీసుకొని వచ్చినప్పుడు అరే కులే వాడు ఒకటి చెప్పిండు, సిక్కులే చంపిర్రు అని చెప్పారు. మేము సిక్కులమే చంపినామని చెప్పిండ్రు, కానీ సిక్కులు చంపలే, ఆడ సిక్ రాడికల్స్ చంపిర్రు. ఆమె తెలియదా ఎమర్జెన్సీ ఏమైందో మనందరికీ? అరే ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు పెద్ద చెట్టు కింద పడితే ధడేల్మన్ సప్పుడు వస్తుంది, ఇట్లాంటివి సర్వసాధారణం అని చెప్పి రాజీవ్ గాంధీ మాట్లాడలే. సిక్కుల మీద మరణకాండ జరుగుతున్నప్పుడు ఇదే కాంగ్రెస్ కార్యకర్తలను ఊచకోత కోసినప్పుడు ఢిల్లీ NCR రీజన్లో అప్పుడు ఎవరికి గుర్తురాలే ఈ చరిత్ర ఏందనన్నది? అరే భారత చరిత్ర ఎంత గొప్పదనంటే వీళ్ళు గుర్తు పెట్టుకోవాలి. బియ్యాల భారతీయ జనతా పార్టీ కూడా మర్చిపోయింది. ఇది భారత్ చరిత్ర ఎంత గొప్పదనంటే ఎవరైనా టెరిటోరియల్ ఫైట్లు చేస్తారు,
టెరిటోరియల్ ఫైట్లు చేస్తారు, వాళ్ళ టెరిటరీని గుంజుకోనిక ఫైట్లు చేస్తారు. కేవలం నా భారత్ ఒక్కోడికి టెరిటరీ అప్పగించింది 1971 వార్ చేసి బంగ్లాదేశ్. మనం కన్నయ్యలే భూమి మీద యుద్ధం చేసి వాళ్ళకు దేశాన్ని ఇచ్చినాం మనం. అట్లాంటి వీర చరిత్ర నా భారత్ది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా మర్చిపోతే నెత్తికి కొట్టుకోనికి ఏరా అయిపోయింది పీకనికి. నెత్తికి కొట్టుకోనికి ఆ కార్యకర్తలలో జర అసహనం ఉంది. మోదీ మనము జర మళ్ళా 2014 2024 వరకు ఏం కట్టలు కట్టినాం మనం చెప్తున్నా. మనం ఎంతసేపు మాట్లాడితే మాస్టర్ స్ట్రోక్ల కోసం చూడాలా, ఇక్కడ మాకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఆలోచించి మనసా వాచా కర్మన భారతీయ జనతా పార్టీకి అసోసియేట్ అయినందుకు మనసు నిండా మనకు హార్ట్ స్ట్రోక్ వస్తున్నది, స్టంట్లు వేసుకోవాల్సి వస్తున్నది మాకు పరిస్థితి. మళ్ళీ దీని మీద యాక్షన్ ఎవరు తీసుకుంటాడు? కార్యకర్తల మనోభావాలు ఎవడు పట్టించుకుంటాడు బ్రదర్? ఎవడు పట్టించుకుంటాడు? ఇవాళ కార్యకర్తలకు మీరు ఏం చేసిరు? నాకు ఒక మాట చెప్పురు. ఎవరి కొడుకులు వాళ్ళ పిల్లలు మంచిగానే ఉన్నారు అలా. ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అన్నది మీకు అర్థమై ఉంటుంది. బట్ కార్యకర్తల పిల్లలు ఏమైనారు, కార్యకర్తలు ఏమైనారు సీతారన్న? వాళ్ళకి మన పని కావాలని పోతే మనం దేశ సేవ మాత్రమే చేయాలి, దేశ సేవనే చేయాలి. మళ్ళీ వాళ్ళ పిల్లలు మాత్రం మంచిగా సేవ చేస్తారు, ఆటలలో పాటలలో ఆడ వాళ్ళకి అందరికీ ఉంటుంది. అది వేరే విషయం. ఒక భారతీయుడు గర్వంగా మాకు కూడా ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆ ఫీలింగ్లో కార్యకర్త పిల్లలు లేరు కదా అన్న ఫీలింగ్ ఎక్కువ ఉన్నది మాకు. కరెక్టే కదా నేను అడిగింది? కార్యకర్త పిల్లలు ఎవరు లేరా? దేశంలో ఎన్ని మినిస్ట్రీలు ఉంటాయో ఆ మినిస్ట్రీ సెక్రటరీలు అంతా ఒక్కోలే చూస్తారా? వాళ్ళ ముగ్గురే మాట్లాడాలనే. ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నా, ఈయనకి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఇంటర్నేషనల్ అవార్డుల కోసమే పనిచేస్తున్నట్టున్నది. ఈయన మళ్ళీ కార్యకర్తల కోసం ఎవరు పనిచేస్తారు సార్ అని అడుగుతున్నది. ఇలా మోడీ ఏతో మునికినే ఇదే నోటితో ఎన్నోసార్లు మాట్లాడినా. ఇవాళ చర్యలు ఎట్లాంటివి ఉండాలనంటే మోదీ ఏతో ముష్కిలే అన్నట్టు అయిపోతుంది. మళ్ళా యూ నీడ్ టు బీ వెరీ. ఇప్పుడు మీరు అగ్రెసివ్ కావాలా? నేను వెనకాలకు 4 అడుగులు వేస్తే నేను షికారు చేస్తా, షికార్ గికార్ గరమే గుస్కే మారే హోగా. అభి భారతీయోంకే హిందూఓంకే దిలోమే గుసో. మా మనోభావాలలో మా మనసులకు రా. గరమే గుస్నా బాత్ కి బాత్ దేఖలేంగే. ఇవాళ మా మనసులకు రా. పచ్చే చెప్తున్నా నేను. అరే ఒక హెలికాప్టర్ రాలే. ఇంత అసమర్థత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా? సరే కాంగ్రెస్కి చాతగాలే మనోళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ మనోళ్ళు ఉన్నారు కదా. 8+8 88 అవుతుంది అని చెప్పి మనం హోమే ఉన్నారు మన వాళ్ళే. అది డిజాస్టర్ దాని కిందకి వస్తుంది. డిజాస్టర్. అరే నేను ఏమంటున్నా, ఎవరన్నా ఉండాలి? 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 8+8 కలిస్తే 88 కావాలన్న మీ కళ నిజం కావాలనంటే ఒక 8 మందిని కాపాడలేకపోయారు కదా. ఇక్కడ 8 మంది కోసం మీరు మాట్లాడలే కదా. టికెట్ తీసుకున్న ఖమ్మం ఏమంటారా అభ్యర్థా? మళ్ళీ ఏమా అంటున్నా? టికెట్ కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పట్టించుకునే పార్టీ కాదా? ఆడ మనుషులే కదా, కార్యకర్తలు తర్వాత అవుతారు కదా. నువ్వు పోయి సేవ చేసినావు అనుకో, కాంగ్రెస్ వాడు కూడా నీ కార్యకర్త అవుతాడు కదా. నువ్వు పోయి కరెక్ట్గా నిలబడ్డావు అనుకో, అవుతావు కదా. మళ్ళీ పువ్వాడాజే ఏం కట్టలు కడుతున్నాడు అని అంటున్నా. గువ్వ వలిగిందా అంటున్నా పువ్వాడది. ఎందుకు లేడా అంటున్నా. ఆడ ఎందుకు కనబడతలేడు అంటారు? అధికారం ఉంటేనే కనబడతావు. ఎవరైనా నాకు అర్థం కాదు కానీ నాకు అధికారం లేకపోతే కూడా కనబడా? ప్రతిపక్షంలో ప్రజాసేవ వనికిరాదా? ఈ ఆన్సర్స్ అన్నీ ఓడి చెప్తాడు. మేము మాట్లాడింది తప్పు అయితే మమ్మల్ని ఉత్కారేయండి ఫ్రెండ్స్. అగర్ మేము మాట్లాడింది కరెక్ట్ అయితే ఇది గడప గడప చేరేలా మీరు షేర్ చేయండి. ఇవాళ పార్టీలకు అతీతంగా కార్యకర్తలు నిలబడాలి. ఇవాళ పార్టీలకు అతీతంగా మనుషులమై మనం మనుషులకు సహాయం చేయాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న డొంగు బంద్ చేయండి. ఇళ్ళలో చూడరు. మళ్ళీ కూడా అదేదో మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం అని అన్నారు కదా, అందులో 5 లక్షల మంది మైనారిటీలు ఉండాలంటే వీళ్ళకి సిగ్గులు చేరాలు లేవిగా. ఎలక్షన్ల ముందు మంగళసూత్రం గుంజుకుంటాం ఆయననే మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మైనారిటీలు అంటున్నారు. ఈ డొంగు బంద్ చేయరనంట. నేను ఇది చూడు, నాకైతే వయ్యారం అనిపిస్తుంది. ఏం తెలుసా, హర్యానాలో ఎలక్షన్లు ఇప్పుడు కంగనా పట్టే ఓడిపోతున్నాం మనం మాట్లాడతారు. అది చెప్తున్నా. వీళ్ళే కదా మీరు ట్వీట్లు కొట్టరు కదా, బీజేపీ హ్యాండిల్ నుంచి ట్వీట్లు వచ్చినాయి కదా, ఇది రైతు ఉద్యమం కాదు రాబంధువుల ఉద్యమం అని. అప్పుడు అందరం మేము బత్తాసు పలికినాం కదా. అంటే మీకు అనుకూలంగా ఉన్నప్పుడు సంసారము, మీకు అనుకూలప్పుడు వ్యభిచారం ఎట్లయితుందండి? కార్యకర్తలు మాట్లాడితే మాట్లాడదా? కేవలం ముగ్గురే మాట్లాడాలా భారతీయ జనతా పార్టీలో? మోదీ గారు మాట్లాడాలా, అమిత్ షా గారు మాట్లాడాలా, నడ్డా గారు మాట్లాడాలి. మా నోట్లలో పెట్టి కూర్చురు మళ్ళీ బట్టలు పీకనిక మిస్కాల్ ఎందుకు ఇవ్వాలి మేము? కరెక్టా? అప్పుడు నెత్తి కొట్టుకోనికి ఏరే అయితే ఏందన్న. కేరళలో ఫ్లడ్లు వచ్చినప్పుడు ఓడన నాయకుడు కనబడ్డాడు అంటే నాయకుడు కనబడలేదు, సంఘ్ పరివార్ కనబడ్డారు. మోప్లా మీద సినిమా తీస్తానంటే సినిమా తీయనియొద్దు, దాన్ని ఆపేసిర్రు. ఎవడు ఆపుతాడు? ఎందుకు ఆపిండండి? మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఉన్నది కదా మనకు కార్యకర్తలని మొత్తం మీరు ఆగమాగం చేసి పడేసిరు. మీరు ఆ కుక్కట్పల్లిలో కూడా ఏదో గణేష్ మండపం సంవత్సరాల నుంచి గణేష్ మండపం పెడుతున్నారట. ఆడ ఆపోజిట్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది, పక్కకు వచ్చి దర్గా కట్టేసిరట. ఇప్పటికి వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు అదే. ఇంకా ఏమైందో ఉన్నది నాకు తెలియదు.
ఇంకొకటి ఒక దగ్గర ఒకడో పవన్ జైన్ అనంట ఆయన పేరు, పవన్ జైన్ అనంట. ఆయన కూడా ఇక్కడ గణేష్ మండపం పెట్టొద్దు నాకు ప్రాబ్లం అవుతుంది. సరే నీకు గణేష్ మండపం పెట్టొద్దు నీకు ప్రాబ్లం అవుతుంది, దానికి దెర్ ఈజ్ అ వే టు అడ్రస్ ఇట్. అట్రాసిటీ కేసు పెడతారట. అట్రాసిటీ కేసు ఎట్లా పెట్టాలని నీకు తెలుసా? అసలు నిన్ను అనేటోడు లేకనా, నేను కాకరి చుంచేటోడు లేకనా? అట్రాసిటీ కేసు ఎట్లా పెడతారు తెలుసా నీకనా అని అంటున్నా. అదే ధమ్కి ఇస్తున్నాను, అట్రాసిటీ కేసు పెడతావని. పోలీసులో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తలేడు పోలీసుడు. ఇప్పుడు మళ్ళీ పోయి అట్రాసిటీ కేసు పెట్టారు అనుకో, మళ్ళీ ఇప్పుడు ఈ కేసు నీవు కన్సిడరేషన్లో తీసుకోవాలిగా. ముందే మేము పెట్టినాము ఇట్లా మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని. అట్రాసిటీ కేసు ఎప్పుడు పెడతారండి? దీనికి దానికి సంబంధం ఏందండి? కార్యకర్తలు ఇట్లా పోతుంటే మాత్రం మనం కూర్చుంటాం. ఒకళ్ళు వస్తారు ఇక తర్వాత వచ్చి ओए ऐसा नहीं ऐसा ही करेंगे ऐसा नहीं ऐसा करेंगे घर में घुसेंगे पहले दिलों में घुसो पहले दिलों में घुसो నేనే అరే కట్టర్ కార్యకర్తలు ఇవాళ నెగిటివ్ అవుతున్నారు. కట్టర్ ఇదే నోటితోని పొగిడిన నోటితోని ఇవాళ నేను పొడుస్తున్నా. ఎందుకు పొడుస్తున్నా? ఆడ కార్యకర్తల ఆవేదన ఖమ్మంలో ఓడన పట్టించుకున్నాడా? ఓడన నాయుడు తిరిగి అరే నాకు ఒక ఒళ్ళు మండుతుంది. ఏం తెలుసు ఏంటంటే ప్రాణ ప్రతిష్ఠ చేసిన మనము శ్రీరాముడికి భద్రాచలంలా ఆ శ్రీరాముడున్న జాగల భారతీయ జనతా పార్టీ లేదు. శ్రీరాముడు చింతకు పథకం పెట్టడానికి పోతారు. అరే కార్యకర్తల మీద చింత పెట్టురు చాలు. ఆ శ్రీరామ కటాక్షం మన మీద ఉంటుంది. రాజభోగాలు ఇడిచిపెట్టి వనవాసం చేసిండు ఆ మానీయుడు. అందుకే మర్యాద పురుషోత్తం రాముడైండు. మీరు ఆ రాముని మనసు నిండా నింపుకొని ప్రజలను చక్కగా చూసుకుంటే ఆ బలమే హనుమంతుడి రూపంలో మన లోపలికి వస్తుంది. భద్రాచల శ్రీరాముడున్న జాగల భారతీయ జనతా పార్టీ లేదు తెలంగాణలో అనంటే ఇక వీళ్ళు ఏం చేస్తారనండి నాకు అర్థం కాదు. ఆడ కార్యకర్తలు పాపము నేను చెప్తున్నా, పేర్లు తీసుకొని చెప్తున్నా, కొంతమంది ఇప్పటిదాకా పేర్లు తీసుకొని కూడా చెప్పిన వాళ్ళందరూ తిరుగుతుంటే వీళ్ళు ఏమైనా పట్టించుకున్నారా శ్రీధరన్న? మళ్ళీ ఆడ పోయి పాపం మా బండి సంజయ్ అయినా కూడా చెప్పిండా నేను చూసుకుంటా సాయిగా. మళ్ళీ ఏమైంది గణేష్కి? అమిత్ షా గారి మాటలు. అమిత్ షా అంటే చలో పోని దేశాన్ని నడపాలా? అరే ఈడనైతే మనం ప్రజలను నడపాలి కదా, ప్రజలను చూసుకోవాలి కదా, కావాలి కార్యకర్తలను చూసుకోవాలి కదా ఫస్ట్. అవును, సంగ్రామ యాత్రలకి ఇట్లా ఏం చేసినా మనం ప్రజల సంతోషం కోసం చేసినాం, మన కోసం కాదు. మన ఏమంటారు స్వార్థం కోసం కాదు. స్వార్థం కోసం కాదు. మేము మాట్లాడిన మాటలకి ఇట్లా తప్పనిపిస్తే కమెంట్స్ ఏమన్నా ఉంటే చెప్పు జై తీసుకుంటా. లాస్ట్కి మమ్మల్ని ఉతికేయండి, ఆధారాలతో ఉతుకురి దయచేసి. ఉట్టిగా పెడితే మాత్రం మంచిగా ఉండదు. ఆబ్వియస్గా పడతాయి, ఆబ్వియస్గా పడతాయి. మేము మీద పెట్టుకున్న జర్నలిస్టులం కాము. మేము ఇక్కడ పెట్టుకున్నది మీకోసం పెట్టుకున్నాం, మన కోసం పెట్టుకున్నాం ఈ ఛానల్. వీళ్ళు ఏం చేస్తున్నారండి అసలు నాకు అర్థం కాదు. అందుకనే మీకు ప్రతిసారి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం.